ఆదివారం హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకం కలిసిన మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఏబిసిడి వర్గన్న ప్రధాన లక్ష్యంగా ఒక పక్కన కిషన్ రెడ్డి తనకంటూ ఆ ఉద్యమానికి అండగా నిలబడ్డటువంటి కిషన్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో భావోద్వేగానికి కూడా గురైన సందర్భాలు ఒక పక్కన దేశ ప్రధాని మెప్పించిన సందర్భంలో దేశ ప్రధాని ఇక్కడికి రప్పించి హైదరాబాద్ రప్పించి భారీ బహిరంగ సభ పెట్టడానికి కూడా క్రియాశీలక పాత్ర పోషించింది కిషన్ రెడ్డి. మందకృష్ణ మాదిగ గారికి వెన్నంటూ ఉండి ఓ అన్నలాగా ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకొని నేను ఉన్నానని చెప్పి ఇలా భరోసానిచ్చి 2 రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గన్న ఇలా సాధించుకున్నామంటే ఇలా చాలా వరకు ఉన్నటువంటి సందర్భంలో ఏబిసిడి వర్గన్న చట్టసభల్లో ఇలా రూపం దాల్చిందంటే ఇలా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏబిసిడి వర్గన్న సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఆ నిర్ణయమే ఇలా 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి సందర్భాలని ఇలా 2 రాష్ట్రాలతో పాటు దాని వెనక ఉన్నటువంటి అనేక మంది కూడా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా చాలా వరకు సపోర్ట్ చేసి ఇలా ఏబిసిడి వర్గన్న 30 ఏళ్ల పోరాటానికి ఇలా అంతిమ విజయం సాధించాలంటే వీళ్ళందరి పాత్ర కూడా ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చెప్పొచ్చు.